ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం బ్రదర్? తిరస్కరింపబడ్డాం, ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, ఎలా బ్రదర్ అనే ప్రశ్నలు ఉన్నాయా? ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ఈ వాక్యాన్ని మీరు వినండి. ఈరోజు దేవుడు ఆయన రెండంచుల ఖడ్గంతోనున్న దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ వాక్యాన్ని నేను ప్రకటించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండేలాగా సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రభా షారోన్ గారు ప్రభా గర్భంతో ఉన్నారు, నార్మల్ డెలివరీ కొరకే. మార్టినా షారోన్ ఎగ్జామ్స్ కొరకే, జోయల్ ఆరోగ్యం కొరకే ప్రభా. అదేవిధంగా మౌనిక గారి ఉద్యోగము వివాహం కొరకే, అనుష వివాహం కొరకే, రాకేష్ గారు ఉద్యోగం కొరకే, కవిత గారు ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, ప్రవీణ్ గారు బ్యాంక్ జాబ్ కొరకే, రమేష్ గారు వివాహం ఆత్మీయ ఎదుగుదల కొరకే, శివమ్మ గారి నీ పెన్స్ నుంచి విడుదల కొరకే, శ్రీను గారు రక్షణ కొరకే, అనుష గారు మరియు శేఖర్ గారు సంతానం కొరకే, గోపాలరావు గారు సర్జరీ అనేది సంపూర్ణ రికవరీ కొరకే, కిరణ్ గారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కొరకే, కిషోర్ గారు వివాహం కొరకే, జగదీష్ గారు ప్రభా వారు వ్యాపారం కొరకే ప్రభా. అదేవిధంగా సొంత గృహము పరిచర్య బిడ్డల కొరకే, సుభాష్ గారు నీట్ ఎగ్జామ్ కొరకే, భరత్ గారు ప్రభా ఎడ్యుకేషన్ ఆత్మీయ ఎదుగుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రభా రిచి స్వస్థత కొరకై, సంధ్యమ్మ గారి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరకై, ప్రభాకర్ ప్రసన్న ఆంటీ గారు, షారోన్ ఆంటీ గారు, డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు ప్రభా, నిర్మల మేరీ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. విజయ్ కుమారి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా హేమలత గారి కొరకే, ప్రమీల ఆంటీ గారి కొరకే, సుప్రీత్ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో మీరు మాట ఇస్తే ప్రభా నెరవేర్చే దేవుడివి తండ్రి. మా జీవితాల్లో ప్రభా అనుదినం మా జీవితాల్లో మేము బ్రతికి ఉన్నాము అని అంటే అది కేవలం మీ కృపా కనికరం తండ్రి. కృపకి పాత్రులం కానప్పటికీ మీ కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణం మాపై కృపని చూపెడుతున్నందుకు ఎంతో వందనాలు తండ్రి. మీ కృపలో మేము బ్రతుకుతున్నాము అనే ఆత్మీయ జ్ఞానం సర్వలోకానికి తెలియబడాలి అనగా ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తెలుసుకునే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి, మిస్టర్ అండ్ మిసెస్ వీరభద్రుడు గారు మరి యోగేశ్వరి గారు ప్రభా, వారు పోదూరు, కోడూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు తండ్రి. వారి కుమారుడు నెహేమ్య, కుమార్తె నిస్సి కొరకే, వారి కుటుంబంలో ఆరోగ్యం కొరకే, ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. బిడ్డల్ని మీరు మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛ, వారికి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరబడలాగా సహాయపడండి తండ్రి. వారు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో, ఎవరైతే తిరస్కరింపబడ్డారని, ఎంత ప్రయాసపడ్డా ఎంత కష్టపడ్డా మా జీవితాల్లో ఫలితం లేదని బాధపడుతున్నారు ప్రభా, వారి జీవితాల్లో ప్రభా వారికి ఈరోజు ఈ వాక్యం ద్వారా రక్షణ పొందే అవకాశం ఉంది. వారికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శించును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. అదేవిధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ, మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తండ్రి మేము జాగ్రత్త గలవారై, మీరు నెరవేర్చే దేవుడు అని, మాట ఇస్తే మాట మీద నిలబడే దేవుడు అని ఆత్మీయ సత్యంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడలాగున సహాయపడి ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఒక మార్పు దయచేలాగున మీరే నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మ ఎలా ఉన్నారు? బాబు, పాప, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ బాగున్నారా? అన్నయ్య, అక్కయ్య మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాల్లో పరిస్థితులు బాగా ఉన్నాయా? ఎంత చేసినా మాట పడుతూనే ఉన్నారని బాధపడుతున్నారా? ఇంకెంత చేయాలి బ్రదర్ అనే ఆలోచనలు మన జీవితాల్లో ఉన్నాము. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే బ్రదర్ అనే బాధలో మీరు ఉంటుండొచ్చు. కానీ ఒక్కటి నేను చెప్పే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అవార్డులు అనేవాడు మనుషులు ఇస్తారు, రివార్డులు అనేవారు దేవుడు ఇస్తారు కదా. ఈ అవార్డులు ఈ భూలోకంలో వదిలి వెళ్ళిపోతాం, కానీ రివార్డ్ అనేది పరలోకంలో కూడా మన దగ్గర ఉంటుంది. అంత గొప్ప దేవుడు మన తోడున్నారు. కాబట్టి ఎన్నడూ కూడా క్రీస్తులో మనం ప్రయాసపడ్డ వాటిని వ్యర్థమని ఎన్నడూ కూడా మీరు అంచుకోవాలి, ఎన్నడూ కూడా మీరు అనుకోకండి. ఎన్నడూ కూడా ఆ విధంగా
మా జీవితాన్ని ఎంచుకోకండి. ఎందుకనగా దేవుడు ఉన్నాడు, చూచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను నన్ను ఎంతో వ్యక్తిగతంగా ఎరిగి ఉన్న దేవుడు. ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాం. ఈ వీడియోని చూడండి. ఆయన వెళ్ళింది ఒక పనికి, అది దొరకలేదు, అయ్యో దొరకలేదు అని అనుకునే లోపే ఆయన జీవితం మీరు గమనించాలి, ఇంకొక చాప వచ్చి ఆయన వలలో పడింది. అంటే నేను చెప్పే మాట, మనం ప్రయాసపడతాం, ఫలితం కనపడదు, మన చూపులకి ఫలితం కనపడదు. కానీ దేవుడు ఏం చేస్తారంటే, ఆయన దేని కొరకైతే ప్రయాసపడ్డాడు, ఆ చేప కంటే పెద్ద చేప, దానికై అదే ఇతని వలలో పడేటట్టు దేవుడు చేశారు. అది దేవుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఈరోజు మీరు దేని కొరకైనా ప్రార్థిస్తుంటే, దేని కొరకైనా ప్రయాసపడుతుంటే, దేని కొరకైనా మీరు ప్రయత్నిస్తుంటే మానకండి, కంటిన్యూస్గా చేయండి. దేవుడి యందు అపారమైన నమ్మకం కలిగి మీరు జీవించండి. మీ కుటుంబంలో, మీ వైవాహిక జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో గర్భఫలం, వివాహం, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు, యేసు నామమున దేని కొరకైతే మీరు ప్రయాసపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, మీరు దేని కొరకైతే మీరు ప్రయత్నిస్తున్నారు, దేవుడు అవన్నీ అనుగ్రహించును గాక. ఆ విధంగా మీ జీవితాల్లో జరగాలని మనందరి ప్రియతమ అన్న, అనేక మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా కుటుంబంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అని నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రతి శనివారం మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన, మీ ప్రయాసం, మీ ప్రయత్నం వ్యర్థం కాకూడదని, మీరు మర్చిపోయినా మీ ప్రార్థన అవసరత మాకిస్తే మేము మర్చిపోకుండా మేము ప్రార్థిస్తాం. అట్టి కృప దేవుడు మీ జీవితాలు అనుగ్రహించి, మీరు ప్రార్థిస్తుంది, మీరు ప్రయత్నిస్తుంది, మీరు ప్రయాసపడుతున్న దాంట్లో దేవుడు మీకు విజయాన్ని అందించును గాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువు వారి గురించి ధ్యానిస్తున్నాం. పాత నిబంధనలో యేసు ప్రభువు వారి గురించి మీరు గమనించాలి. 49వ అధ్యాయంలో దాసుడు అనే మాట రాయబడింది. దాసుడి యొక్క పిలుపు, ద సర్వెంట్స్ కాలింగ్ అనే పాయింట్ని మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో 3 వచనాలు మనం ధ్యానించాం. ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే దేవుని మాటలు 2 అంచుల ఖడ్గం లాంటివి. ఇట్స్ లైక్ ఎ షార్ప్ అండ్ స్వోర్డ్ అండ్ యారో అనేది మనం గ్రహించాలి. ఆ మాటలు మన జీవితాలను కట్టే మాటలు, మన హృదయాలను మార్చే మాటలు, మన జీవితంలో ఉన్న పరిస్థితులను మార్చే మాటలు, అంత గొప్ప మాటలు దేవుడు మన జీవితాలు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి అనుగ్రహించారు అనేది మనం గ్రహించాలి. ద సర్వెంట్ కాలింగ్స్లో మనం కంటిన్యూషన్లో మనం గమనిస్తే 4వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ మీరు గమనించాలి, నేను పడ్డ ప్రయాసం అంతా వ్యర్థం అనుకున్నాను, ఇదేంటి నేను ఎంత శక్తి సమకూర్చాను వ్యర్థమే అనే విధంగా ఈ మాటలు మనం వింటుంటే, ఈ మాట యేసు ప్రభువు వారు ఇలాంటి మాటలు మాట్లాడతారా, నిరీక్షణ లేని మాటలు మాట్లాడతారా అనే విధంగా మనకు అనిపిస్తుండొచ్చు. మీరు గమనించండి, యేసు ప్రభువు వారి జీవితం ఏ విధంగా ముందు కొనసాగిందో, ఈ భూలోకంలో ఉన్నంత వరకు యేసయ్య జీవితం ఏ విధంగా ఉంది. ఎవరిని అయితే జీవితాలు మార్చడానికి, నశించిపోతున్న వారి జీవితాలు మార్చడానికి, ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా మార్చడానికి వచ్చారో, వాళ్లే రాళ్లు కొట్టాయి చంపాలని, లేకపోతే వాళ్లే ఆ కొండ నుంచి నూకి వేసి పడేయాలని, లేకపోతే వారి కుటుంబ సభ్యులే వారిని కంట్రోల్ చేయాలనే విధంగా మీరు మార్కు సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయాలలో మీరు గమనిస్తే ఇవన్నీ గమనించగలవచ్చు. కానీ ఆయన అన్న మాట మీరు గమనిస్తే, అనుకొంటిని కానీ నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. నేను ఇందాక అన్న మాట మీరు గమనించాలి. మరొకసారి, అవార్డ్స్ ఆర్ గివెన్ బై పీపుల్, రివార్డ్స్ ఆర్ గివెన్ బై గాడ్ అనేది మనం గమనించాలి. ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనిస్తే రివార్డ్ అనే మాట ఇక్కడ రాయబడ్డది. కాబట్టి యేసు ప్రభువు వారికి పరిస్థితులు నిరాశకరంగా, నిరీక్షణ కోల్పోయే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడి యందు చూశారు. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి లోకంలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మన వివాహ బంధంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా ఫలితం మనకు కనపడకపోవచ్చు. ఈ లోకరితమైన ప్రేమలో ప్రాముఖ్యంగా మీరు గమనించండి, యవన బిడ్డ లోకరితమైన ప్రేమలో మనం ఎంత ప్రేమించినా, ఎన్ని బహుమానాలు, మనం ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా, వాళ్ళ జీవితాలు మనం ఎంత చేసినా మనం ఏంటిది ఈ విధంగా అవుతుంది. స్నేహితుల్లో కూడా ఎంత స్నేహంలో మనం ఉండి మన స్నేహ బంధాన్ని మనం బలపరచడానికి ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి మనకి ఏమీ రాదు. మనం ఎవరికైనా సహాయం చేసినా కూడా సహాయం తీసుకునేవారు ఉన్నారు కానీ, దాన్ని అభినందించేవారు కానీ, దానికి కృతజ్ఞత కలిగిన వారు కానీ లేకపోవడం బట్టి మన జీవితాల్లో కొంచెం బాధ మన జీవితాల్లో కలుగుతుండొచ్చు కదా.
ఇవన్నీ మన జీవితాలు. చూడండి, మీరు ఎక్కడైనా లోకరితంగా ప్రేమ కానీ, స్నేహం కానీ, సహాయం కానీ, ఏ విషయాలలో లోకరితంగా ఉన్నప్పుడు ఎందుకు నేను చేసి వేస్ట్, ఎంత చేసినా వేస్టే అనే విధంగా అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి మీరు గమనిస్తే దేవుడిని ఆధారము చేసుకొని మన జీవితాల్లో మనం ముందు కొనసాగుతాయి. ఆ కొనసాగినప్పుడు మన జీవితాల్లో మీరు గమనిస్తే బహుమానాలు దేవుడే ఇస్తారు అనేది గమనించండి. అప్పుడు లోకరితమైన ప్రేమలలో, లోకరీత స్నేహాలలో మనం పడకుండా దేవుడి యందు, దేవుడి నడిపింపులో మనం జీవిస్తాము. మనం ప్రయాసపడ్డ ప్రతి దాంట్లో, మనం నిరీక్షణ కలిగిన ప్రతి దాంట్లో, మనం ప్రయత్నించిన ప్రతి దాంట్లో దేవుడు బహుమానం ఇచ్చే దేవుడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి మనం తొందరగా ఏదైనా దాంట్లో మనము మనకు అనుకున్నది జరగలేదు, కోరుకున్నట్టు జరగలేదు అనుకోండి, తొందరగా నిరాశపడిపోతుంటాం, కొందరుగా మనం నిస్పృహలోకి వెళ్ళిపోతుంటాం. కానీ ఒక్కటి మీరు గుర్తించాలి, గ్రహించవలసింది ఏంటిదనగా బహుమానం ఇచ్చేది దేవుడే అనేది గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు తమ్ముడు, చెల్లెమ్మ, ప్రేమలో పడిపోయారు కదా, ప్రేమలో పడిపోయి సర్వం అనుకున్నారు. ఏమొచ్చింది? స్నేహము, స్నేహితులు 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 అని తిరిగారు, వ్యసనాలు వచ్చే గిఫ్ట్ కింద, అంతేనా? ప్రేమ ప్రేమ అని తిరిగారు, మోసమే వచ్చేది కదా. సహాయం చేయాలి, తల్లిదండ్రులు చెప్పకుండా ఇది చేసి, అప్పులు తెచ్చి ఇవి తెచ్చి, భర్తకు చెప్పకుండా సహాయం చేశారు. ఏమొచ్చింది? అప్పులో ఊబిలో కూలిపోతుంది. కానీ నేను చెప్పే మాట, దేవుడు వాక్యం రెండంచుల ఖడ్గంతో ఎప్పుడైతే ఆ వాక్యం మన జీవితాల్లో ఉన్న పాపాన్ని చీల్చివేసి పరిశుద్ధత వైపు మనల్ని నడిపిస్తుందో, నిరాశ అనే దాంట్లోకి వెళ్ళకుండా మన జీవితాలు, మనం ప్రయాసపడే ప్రతి ప్రయత్నం దేవుడికి మహిమార్థంగా ఉండే విధంగా దేవుడు దీవిస్తారు అనేది మనం గ్రహించాలి. మీరు యేసుప్రభువు వారి జీవితాన్ని చూడండి. యేసుప్రభువు వారి జీవితంలో మీరు గమనిస్తే, యేసుప్రభువు వారిని ఈ లోకంలో ఉన్న వారందరూ తిరస్కరించారు. యేసుప్రభువు వారిని అనేక మంది తిరస్కరించారు. కొన్ని వారు సొంతవారు, కొన్ని వారు సొంత ప్రాంతపు వారు, కొంతవారు వారి సొంతగా అనుకున్న వారు అందరూ వారిని తిరస్కరించారు. కానీ ఆ తిరస్కరించడాన్ని తండ్రి దేవుడు ఒక గొప్ప బహుమానం, గాడ్ టర్న్ ద రిజెక్షన్ ఇంటూ ఎ రివార్డ్. మీరు గమనించాలి, మీరు ఆలోచించాలి. దేవుని మాటలు రెండంచుల ఖడ్గాన్ని ఎందుకు అంటున్నానంటే, ఏ సిలువని చూసి మన జీవితంలో అబ్బో ఇంత భయంకరంగా ఉందేంటిది మరణము అనే విధంగా అనుకునే ఆ సిలువను చూస్తే మన జీవితాల్లో మారు మనసు, రక్షణ అనుభవం, కుటుంబాలు, వైవాహిక జీవితాలు కట్టబడే విధంగా దేవుడు అంత గొప్ప బహుమానాన్ని ఇచ్చారు. ద వరల్డ్ మే రిజెక్ట్ యు. మీ సొంత వారు మిమ్మల్ని తిరస్కరిస్తుండొచ్చు, మీరు కట్టుకున్న భార్యాభర్త మిమ్మల్ని తిరస్కరిస్తుండొచ్చు, కానీ దేవుడి యొక్క వాక్యం ద్వారా మీరు కట్టబడండి, బహుమానం ఇచ్చే దేవుడు మీ తోడు ఉన్నారు అనేది మీరు గ్రహించాలి. మీరు ఈ వీడియోని చూడండి. గాల్ఫ్ అనే ఆట, ఈ గాల్ఫ్ అనే ఆటలో ఆయన గాల్ఫ్ బాల్ కొట్టాడు. కొట్టగానే అది హోల్ వరకు వెళ్ళి పడే లోపటే ఆయనకు నిరాశ, నిస్పృహ ఇవన్నీ వచ్చేసి, ఎంత ప్రయత్నించాను, ఎంత ప్రాక్టీస్ చేశాను, ఏంటిది అనేది ఫ్రాక్షన్ సెకండ్లో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ బ్యాట్ని ఇరగొట్టేశాడు. కానీ మీరు గమనించండి, ఆ నిరాశ నిస్పృహలో కొంచెం ఓపిక ఉండుంటే ఆ హోల్ దాంట్లో పడి ఆయన గెలిచాడు. మీ జీవితాల్లో, నా జీవితాల్లో గమనించాలి. సిలువ ఓటమి అని అనుకుంటారు చాలామంది, కానీ ఆ ఓటమిలో దేవుడు ఏం చేశారంటే, మానవుని చరిత్రలోనే ఏ విజయం పొందుకునే విధంగా ఇంకెక్కడ కూడా అంత గొప్ప విజయం మానవుని చరిత్రనే లేదు. ఏంటిదనగా పునరుద్ధాన అనుభవం అనేది మనం గ్రహించాలి. ఏ మరణాన్ని అయితే చూసి అనేకుల జీవితాలు మారుతాయో, ఆ మరణం వెనుకున్న పునరుద్ధానం అనేకులకి నిరీక్షణ కలిగిస్తుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, మీరెంత ప్రయాసపడుతున్నా, మీరెంత కష్టపడుతున్నా, మీరు నిరాశపడకండి. దేవుడు బహుమానం ఇచ్చే దేవుడు. మీరు మీ వైవాహిక జీవితంలో కష్టపడుతున్నారా? మీ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారా? మీ కుటుంబ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మీరు కష్టపడుతున్నారా? మీ విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండడానికి కష్టపడుతున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత లోకరితమైన జీవితాలు జీవించడానికి ప్రేరేపణ వచ్చిన, పరిస్థితులు వచ్చినా, మీరు బలమైన రీతిలో నిలబడుతుంటే మీరు మాత్రం వెనకకు వెళ్ళకండి. నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఈ లోకరితమైన వాటిల్లోకి వెళ్ళడానికి అనేక పరిస్థితులు, అనేక మనస్తత్వాలు, అనేక ఆలోచనలు మన జీవితాల్లో మనస్తాపం కలిగించి ఆ లోకం వైపు వెళ్ళడానికి తీసుకొని వెళ్తాయి. కానీ దేవుడి కొరకు ప్రయాసపడ్డవారు అది ఎన్నడూ కూడా వ్యర్థం కాదు అనేది మనం గ్రహించాలి. మీరు చాలామంది జీవితాల్లో మీరు గమనిస్తే, తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చెప్పినా కూడా పిల్లలు వినరు, పిల్లలు మారరు కూడా. సంఘ కాపరి కూడా ఎంత చెప్పినా కూడా సంఘస్థులు కొంతమంది మారరు కూడా.
యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఎంత బలమైన రీతిలో సువార్త చెప్పారు, ఎంత బలమైన రీతిలో మానవుడు కని విని ఎరగని కార్యాలు చేసినప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లిదండ్రులుగా కానీ, భర్తగా కానీ, భార్యగా కానీ, తోబుట్టులుగా కానీ, కాపరిగా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యేసు ప్రభువారు చేసింది మనం చేయాలి. ఏంటిదనగా బహుమానము, ఫలము, ఫలితము అంతా ఆయన చేతులు. ద రిజల్ట్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, ద రివార్డ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అనేది గమనించాలి. అందుకే మన బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారు, తల్లిదండ్రులు ఒక ప్రార్థన అంట వారి తదనంతరము పిల్లల జీవితాల్లో నెరవేరే అవకాశం ఉందంట. అంత గొప్ప మాట. అందుకే నేను చెప్పే మాట, మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం గమనించే మనం పడే ప్రయాసం బిడ్డల మార్పు కొరకు కానీ, సంఘస్థులు సంఘ విశ్వాసుల జీవితాలు మార్పు కొరకు కానీ, భార్య భర్తల జీవితాల్లో మార్పు కొరకు కానీ, ఇంత కష్టపడుతున్నాను ఏం ఫలితం రావట్లేదు అనే ఒక నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా బహుమానము ఫలితం దేవుడిపై వదలండి. మీరు గొప్ప ఫలితాన్ని బహుమానాన్ని మీరు చవి చూస్తారు, గొప్ప ఫలితాన్ని గొప్ప బహుమానాన్ని మీరు చూస్తారు, అనుభవిస్తారు అనేది మీరు గ్రహించాలి. అందుకే నేను చెప్పే మాట, అవర్ సక్సెస్, మన జీవితాల్లో ఉన్న విజయాలని లోకరితమైన వాటి కనుదృష్టితో మనం ఎన్నడూ కూడా చూడకూడదు. వి షుడ్ నెవర్ సీ అవర్ సక్సెస్ త్రూ ద ఐస్ ఆఫ్ ది పీపుల్. ద సక్సెస్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని కనుదృష్టితో చూడాలి కదా. మన జీవితాలు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాము అనేది కాదు, ఎంత విశ్వాసంగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యత. ఈరోజు మీ జీవితాలు గమనించండి, భార్యాభర్తల సంబంధాలలో ఈ రోజుల్లో మనం చూసేది ఏంటిది? ఎంత డబ్బు ఉంది, ఈ సొంత ఇల్లు ఉందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, అందంగా ఉన్నాడా, ఇదే చూస్తుంటాం కదా. మీకు బిల్ గేట్స్ తెలుసు కదా. మీకు బిల్ గేట్స్ మీరు గమనిస్తే ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు, ప్రపంచంలో మొదటి 10 or 5లో ఆయన ఒక వ్యక్తి. అంత సక్సెస్ఫుల్ ఉన్నాడు, కానీ భార్యకి నమ్మకస్తుడుగా లేడు. భార్యతోని విడాకులు తీసుకునే పరిస్థితి. అమెజాన్ అందరికీ తెలుసు కదా. అమెజాన్లో ప్రపంచంలో 2 or 3 ధనవంతుడు, అంతగా ఉన్నా కూడా, అంత సక్సెస్ఫుల్ ఉన్నా కూడా నమ్మకంగా లేదు. భార్యాభర్తలు విడాకులు తీసేసుకున్నారు. అనగా నేను చెప్పే మాట, బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పించేది, మనం విశ్వాసంలో నమ్మకంగా మనం జీవిస్తే ఫలితం దేవుడు ఇస్తారు అనేది మనం గ్రహించాలి. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే స్వల్ప విషయం అనే మాట. ఇట్ ఈస్ అ టూ లిటిల్ థింగ్ ఆర్ స్మాల్ థింగ్. ఏంటిది స్వల్ప విషయం? ఏంటిది? వాట్ ఈస్ దట్ స్మాల్ థింగ్ అనేది మీరు గమనిస్తే, యేసయ్యని తండ్రిని దేవుడు పిలిచారు. ద సర్వెంట్స్ కాలింగ్ వాస్ టు రీచ్ ఇజ్రాయలైట్స్. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదులని దేవుడు మార్చాలి, వారిని తిరిగి తీసుకొని వారి జీవితాలను మార్చాలి, వారి జీవితాలు తిరిగి కట్టబడాలి అనే వరకే కాకుండా మీరు గ్రహించాలి. అనేదే కాకుండా ఆయన చేసిన పని మీరు గమనిస్తే, యేసు ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించారు. దే డిస్పైజ్డ్ హిమ్, దే రిజెక్టెడ్ హిమ్. కానీ దేవుడికున్న గొప్ప ఉద్దేశం ఏంటిదనగా, కేవలం ఈ స్వల్పమైనదే కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు నిన్ను నేను పరిమితం చేసేది, భూదిగంతముల వరకు లోకంలోకి నువ్వు వెలుగై ఉంటావు అనే మాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే మాట మీరు గ్రహించవలసింది, నిన్ను నన్ను దేవుడు తయారు చేసింది ఒక చిన్న దాంట్లో ఉండిపోవడానికే, ఒక లిమిటేషన్స్ లో ఉండిపోవడానికే కాదు. ద అన్లిమిటెడ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, ద ఎక్స్ట్రాడినరీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. మన జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, మన జీవితాన్ని నిండుగా మెండుగా దీవించగలిగిన దేవుడు మనల్ని తయారు చేశాడు. యేసయ్య విషయంలో తండ్రి అయిన దేవుడు అంటున్న మాట, యెషయా ప్రవక్త ద్వారా అంటున్న మాట, కేవలం ఈ స్వల్పమైన దాని కొరకు కాదు, భూదిగంతముల వరకు నిన్ను వెలుగుగా చేసేది. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు మీరు గమనించవలసింది, ద లైట్ ఆఫ్ గాడ్ షుడ్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్. యేసయ్య ఒక వెలుగు మన జీవితాల్లో కనపడాలి, ఆ వెలుగు ప్రపంచానికి కనపడే విధంగా మన జీవితాల్లో ఉండాలి. మీరు అనవచ్చు, బ్రదర్ తిరస్కరింపబడ్డాం బ్రదర్, వీఆర్ రిజెక్టెడ్, ఉద్యోగాలు రిజెక్ట్ అయిపోయాయి, సంబంధాలు రిజెక్షన్స్ ఉన్నాయి, వీసాలు రిజెక్షన్స్ ఉన్నాయి, మన జీవితాలు ఎన్నో నిరాశకరమైన పరిస్థితులు ఉన్నాయి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ కార్టూనే, ఇది కార్టూనే, కానీ దీంట్లో ఉన్న అర్థం మీరు గమనిస్తే, స్టెప్స్ పై ఒక వ్యక్తి కూర్చున్నాడు, స్టెప్స్ పై ఒక వ్యక్తి కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే దాన్ని జూమ్ అవుట్ చేశారో, ఆయన బహుమానానికి ఎంత దగ్గర ఉన్నాడు చూడండి, బహుమానానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మధ్యలో ఆగిపోవడానికో, లేకపోతే మన జీవితాల్లో మనం సృష్టించుకున్న ఒక ప్రపంచంలో నుండి పోవడానికి కాదు దేవుడు తయారు చేసి. దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా యేసయ్యని లోకంలోకి వెలుగుగా చేశారు, మన జీవితాలు అనేకుల జీవితాలు వెలుగుగా ఉండేటట్టు చేయడానికి దేవుడు ఈ లోకంలోకి చేశారు. నువ్వు గమనిస్తున్నావా? గాడ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ప్లాన్.
దేవుడికి ఒక అద్భుతమైన ఒక ప్రణాళిక, అద్భుతమైన ఒక ఉద్దేశం మన జీవితాల్లో ఉంది అనేది మనం గ్రహించాలి. మొన్న నేను ఆఫీస్లో ఒక డివోషన్ చేస్తుంటే నాకు ఒక మాట దేవుడికి నాతో మాట్లాడారు. ఏంటి అనగా, మోషే గారు మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు దేవుడు మోషే గారికి కనాను దేశాన్ని చూపెడుతున్నారు అనే మాట రాయబడి, దేవుడు మోషే గారికి కనాను దేశం ఆ పర్వతంపై నిలబెట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అనే విధంగా చూపెట్టడము అనేది రాయబడింది. దాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే ఎందుకు దేవుడు చూపెట్టారు అనే ప్రశ్న మనకు రావాలి. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చూడలేదు. దేవుడు ఏ విధంగా ఎంత ఎవరికి ఇస్తున్నారు, ఎంత భూమి పాలుతేనే ప్రవహించే భూమి ఎంతగా విస్తరించే విధంగా ఇస్తున్నారు అనేది ఏ వ్యక్తి కూడా ఇశ్రాయేలు ప్రజలు చూడలేదు. కానీ చూసిన దేవుడు చూడని మోషే గారికి చూపెడుతున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును. ఈరోజు నేను చెప్పేమాట, నీ భవిష్యత్తును నువ్వు చూడలేదు, కానీ నీ భవిష్యత్తు తెలిసిన దేవుడి చేతుల్లో నీ భవిష్యత్తును పెట్టు. ఆయన నీ జీవితాన్ని వెలుగుతో నింపునుగాక. ఆయన నీ జీవితాన్ని మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. రాజులు నీ ముందు నిలబడి వంగే విధంగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎందుకనగా ఆయన నిన్ను ఎంచుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. హీ హాస్ చోజన్ యూ అండ్ హీ హాస్ కాలింగ్ యూ ఫర్ ఎ పర్పస్ అనేది మనం గ్రహించాలి. ఈ వీడియోని ఒక్కసారి మీరు గమనించండి. ఈ వీడియోలో గమనిస్తే అనేక సోషల్ మీడియా దాంట్లో వైరల్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ పౌరం వచ్చిందో ఆ స్ట్రీట్ లైట్ సడన్గా వెలిగింది. అదేవిధంగా ఈ చీకటి జీవితాలు ఎప్పుడైతే దేవుడిని మనం ఆహ్వానిస్తామో ఆ స్వల్పమైన జీవితాన్ని వెలిగించే దేవుడుగా ఉంది. మన జీవితం వ్యాపించే విధంగా అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. ఒక్కసారి 7వ వచనం చూడండి. రాజులు గ్రహించెదరు, అధికారులు నమస్కారం చేసేది. మీరు గ్రహించండి, ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరిస్తే సర్వలోకానికి సువార్త ప్రకటింపబడింది. అదే రోమా పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు అంగీకరిస్తే సర్వలోకంలో ఏ విధంగా గొప్ప రీతిలో ఉజ్జీవం కలుగుతుందో ఆలోచించారు. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్న మాట, యు ఆర్ చోజన్. నువ్వు ఎంచుకోబడ్డావు, నువ్వు తిరస్కరింపబడ్డావు. లోకం తిరస్కరించుండొచ్చు, బట్ గాడ్ హెస్ చోజన్ యూ. గాడ్ ఈస్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను ఎంచుకున్నారు, దేవుడు నిన్ను పిలుస్తున్నారు. నీ జీవితాలు అనేకులు తిరస్కరించి నీ ఫోన్లు కూడా ఎత్తకపోవచ్చు, నీ మెసేజ్లు చదివి నీకు ఆన్సర్ కూడా ఇవ్వకపోవచ్చు. ఈ రోజున్న కొత్త ట్రెండ్లో ఈ వాట్సాప్లో బ్లూటిక్స్ వచ్చేవి, ఆ బ్లూటిక్స్ కూడా చూడకుండా కనపడేటట్టు చేసేవారు ఉన్నారు. మెసేజ్ చదువుతారు కానీ రిప్లై కూడా ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు నీ హృదయంలోది నువ్వు పెదవులకు తేకమునిపై నీ హృదయంలో ఉన్నది మాటల రూపంలో రాకపోయినా కన్నీరు రూపంలో వచ్చేనా అర్థం చేసుకునే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంచుకున్న దేవుడు, ఆయన నిన్ను పిలుస్తున్న దేవుడు. హీ హాస్ చోజన్ యూ అండ్ హీస్ కాలింగ్ యూ. డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఒక పరిమితంలోకి, నీకు ఒక ప్రపంచము, ఈ లోకరితమైన ప్రపంచంలో ఉండిపోకుండా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. రాజులు నిలబడి అధికారులు తల వంచే విధంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలి. కేవలం ఆ స్వల్పమైన దాని కొరకు కాకుండా లోకానికి వెలుగు ఉండే విధంగా, బూదిగంతముల వరకు ఆయన వెలుగుగా ఉండే విధంగా దేవుడు దీవించారు. ఈరోజు ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నాడు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ. దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎంచుకున్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఒక పరిమితంలోకి ఉండిపోయి, నీ జీవితంలో ఇంకా నేను తిరస్కరింపబడ్డాను, ఇంకా నాతో ఏది కాదు, నాతో ఏది జరగదు అనే ఒక నిరాశ నిస్పృహలో నీ జీవితాల్లో జీవిస్తున్నావేమో. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకరితము నీ జీవితాలు ఎన్నో అవార్డులు ఇస్తుండొచ్చు, కానీ రివార్డ్ ఇచ్చేది దేవుడే. ద వరల్డ్ క్యాన్ గివ్ యూ లాట్ ఆఫ్ అవార్డ్స్, బట్ ద రివార్డ్ ఈస్ గివెన్ బై గాడ్ అనేది మనం గ్రహించాలి. యేసు ప్రభువారు మాట్లాడిన మాట, నేను ఇంత కష్టపడ్డాను, వ్యర్థమైనట్టుంది, ఇంత శక్తి సమకూర్చాను, ఈ విధంగా ఉంది అనే ఆలోచన కలిగి ఉండొచ్చు. తల్లిదండ్రులు కలుగుతుండొచ్చు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఎంత చెప్తున్నా నా కుమారుడు వినట్లేదు, ఎంత చెప్పినా నా భార్య నా భర్త వినట్లేదు, ఎంత చెప్పినా సంఘంలో ఉన్న విశ్వాసులు వినట్లేదు అనుకొని మీరు అనుకోవచ్చు. కానీ ద రిజల్ట్, ఫలితం దేవుడి చేతుల్లో ఉంది, బహుమానం దేవుడి చేతుల్లో ఉంది. యేసయ్య ఏ విధంగా మనుషులు తిరస్కరించిన, మనుషులు మోసం చేసిన, మనుషులు అసహించుకున్న, మనుషులు చంపాలని ప్రయత్నించిన, మనుషులు రాళ్ళు వేసి తరమాలని ప్రయత్నించే, ఏది చేసినా, కుటుంబం కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన, ఫలితం దేవుడి చేతుల్లో పెట్టారు. బహుమానం ఇచ్చే దేవుడు అని ఆ తండ్రిని దేవుడి వైపు చూశారు. ఆ యేసయ్య జీవితంలో మీరు గమనించండి. కేవలం ఇశ్రాయేలు ప్రజలకే పరిమితం చేయలేదు,
భూదిగంతముల వరకు వెలుగుగా ఉండేటట్టు తండ్రిని దేవుడు యేసయ్యను ఆ విధంగా నడిపించారు. ఒక భయంకరమైన మరణం, ఆ సిలువ నుంచి రక్షణ అనేది మన జీవితాలు కలిగే విధంగా చేశారు. ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ, నువ్వు తిరస్కరింపబడ్డావేమో, నీ సొంత వారు తిరస్కరించారేమో, నీకు సంబంధాలలో తిరస్కరణ కలిగిందేమో, నీ ఉద్యోగాలలో వీసాలలో యూ మైట్ బి రిజెక్టెడ్, నీ సొంత వారు నీతో మాట్లాడడానికి ఫోన్లు ఎత్తడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు, గాడ్ ఇస్ కాలింగ్ యూ. ఆ దేవుడు నిన్ను పిలిచి నీ జీవితాన్ని వెలిగించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. నువ్వు తిరస్కరింపబడ్డావు, నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం లేదని ఈ విధంగా నువ్వు నిరాశపడిపోతున్నావు. కానీ బహుమానం చేతుల్లో ఉంది. ఆగిపోయింది కానీ ఆ బాల్ పడ్డప్పుడు ఆయన పశ్చాత్తాపాన్ని చూడండి. అయ్యో నేను తొందరపడ్డాను, అయ్యో నేను ఈ మెట్టెక్కే దగ్గర ఆగిపోయాను, నా గమ్యము, నా బహుమానం తక్కువ దూరంలోనే ఉందనే విధంగా ఈ బాలుడు వల్లే నువ్వు ఉండిపోకు. నేను చెప్పే మాట, ప్రయాసపడ్డావు, నీకు ఫలితము నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా. ఈ మత్స్యకారిని చూడండి, ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించింది ఒకటి, ఊహించని రీతిలో ఆయన వలలో పడింది ఇంకొకటి. దేవుడు ఆ విధంగా నేను దీవించాలని ఆశ, ఆ కార్యం జరగాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిరాశ నిస్పృహలో ఉన్న, తిరస్కరింపబడ్డ ప్రయాసానికి తగ్గట్టు ఫలితం లేదని భావిస్తున్నా, మన జీవితాలు ఎంత లాయల్గా బ్రదర్, ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత విశ్వాసంగా నా భర్తతో ఉన్నాను, నాకు అక్రమ సంబంధంతో నన్ను మోసం చేశాడు బ్రదర్, ఇతర స్త్రీతో ఇతర పురుషులతో మాట్లాడి మోసం చేశారు బ్రదర్ అనే బాధలు మీరు ఉంటుండొచ్చు. కానీ మీకు ఒక శుభవార్త, దేవుడు బహుమానం ఇచ్చే దేవుడు. గాడ్ విల్ రివార్డ్ యూ. నీ జీవితాన్ని కేవలం ఒక చిన్నదానికి, నువ్వు సృష్టించుకున్న లోకానికి పరిమితం కాకుండా అనేకుల జీవితానికి వెలుగుగా చేయాలని దేవుడు ఆశగా. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలు మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, రాజులు నిలబడ్డారు, అధికారులు తల వంచారు. ఆ విధంగా నీ జీవితంలో నీపై అధికారం చెలాయించే ప్రతి కష్టము, ప్రతి మనిషి నీ ముందు వంగునుగాక. నీ జీవితంలో ఇబ్బంది కలిగించే ప్రతి ఒక్కరు నీ ముందు వంగునుగాక. నీ జీవితాల్లో స్వల్పమైన దాని కాకుండా విస్తారమైన దీవెనలతో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, ఎవరైతే ప్రభా ఈరోజు దేవుడు నన్ను ఎంచుకున్నారు, నన్ను పిలిచిన దేవుడు అని నమ్మి ప్రభా వారి స్వల్పమైన జీవితం కాదు, దేవుడికి ఈ లోకంలోకి ఒక వెలుగుగా ఉండేటట్టు తీర్చిదిద్దారని నమ్మి రక్షణ తీర్మానం తీసుకున్నారు, వారిని మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. వచ్చే వారం మళ్ళీ కలుసుకునేంత వరకు మీ ఆరోగ్యాలు జాగ్రత్త. వాతావరణం మారినట్టు మనుషులు కూడా మారుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.